బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ తగిలింది. తనను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. చికెన్ బిర్యానీ ఎప్పటిలాగే ఫుడ్ ఫ్రీలో హాట్ ఫేవరెట్ గా నిలిచింది. హైదరాబాదీల మనసు దోచింది. రంజాన్ మాసంలో బిర్యానీ ఆరగించేందుకు నగరవాసులు పోటీ పడ్డారు. దేశంలోని 10 లక్షల బిర్యానీ ఆర్డర్లతో హైదరాబాద్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా మధుమేహం, ఉబకాయంతో బాధపడుతున్న వారికి సాయంత్రం పూట చేసే వ్యాయామం చాలా మేలు చేస్తుందని తెలిపింది. నగరంలో కలిన్వాడిలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న పేద విద్యార్థులకు ధన్పాల్ లక్ష్మీభాయ్ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దాదాపు 200 మందికి ఉచిత మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. నేడు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధికి ఆకర్షితులై ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లీడర్ వినయ్ రెడ్డి సమక్షంలో చిన్నాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల ప్రస్తుత గ్రామ అధ్యక్షుల చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల ఆధ్వర్యంలో కుమార్ నారాయణ్ భవన్ లో జ్యోతి బాపులే నూతన 198వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారు తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని కోరారు.